మార్నింగ్ మేడం. కవిత, జ్వరం తగ్గిందా? తగ్గింది మేడం. మీరు మెడిసిన్స్ పంపారు కదా మేడం, వేసుకున్నాను. ఇప్పుడు ఓకే. పల్లవి, నీ జాబ్ ఎలా ఉంది? కొత్తలో కాస్త ఇబ్బందిగా ఉండేది మేడం, ఇప్పుడు అలవాటైపోయింది. ఆఫీస్లో ఆ రాస్కల్ మారాడా? అలాగే ఉన్నాడా? వాడు మారాడు కానీ ఆ సీట్లోకి ఇంకొకడు వచ్చాడు మేడం. మగాళ్ళ మధ్యన పనిచేసే లేడీస్కి ఇలాంటి ఇబ్బందులు కామనే కదా మేడం. కామనే కదా అని అలా వదిలేస్తే ఎలా? ఎదిరించాలి. అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. మాకు ఎదిరించాలనే ఉంటుంది మేడం, కానీ తర్వాత ఏమవుతుందో అన్న భయం. నేను చెప్పేది ఒక్కటే, భయపడుతూ పోతే ఆడవాళ్లకు మిగిలేది కుందేలు జీవితమే. అప్పుడు ఆకు చప్పుడైనా గుండె చప్పుడు ఆగిపోతుంది. ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో నేను అన్ని ఫేస్ చేసే ఈ స్టేజ్కి వచ్చాను. చివరికి మీలాంటి అమ్మాయిలకి రక్షణ కల్పించాలనే నేను ఈ హాస్టల్ ఏర్పాటు చేశాను. అది మీ మంచి మనసు మేడం. ఏ సంబంధం లేకపోయినా, ఏ రిలేషన్ లేకపోయినా మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ మేడం. హాయ్ మేడం. హాయ్ సింధు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మెడికల్ షాప్కి వెళ్ళొస్తున్నాం. ఎందుకు? ఆహా, నేను వైన్ షాప్కి వెళ్ళారేమో అనుకున్నానులే. మేడం. షటప్ సింధు. మేడం అది తీ, ఆ క్వార్టర్ బాటిల్ బయటికి తీ. తీ. చూడు సింధు, నేను మీ అమ్మని కాదు, గార్డియన్ని కూడా కాదు, జస్ట్ మీ వార్డెన్ని. నువ్వుంటున్న హాస్టల్కి వార్డెన్ని. సింధు, ఇలాంటి వార్డెన్ దొరకడం మన అదృష్టం. బాటిల్ పడేసి మేడంకి సారీ చెప్పు. సారీ మేడం. సారీ మేడం. ఇట్స్ ఓకే, వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పినా వీళ్లకు బుద్ధి రాదు. చదువుకోండమ్మా అంటే ఇలాంటి వేషాలేస్తారు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. జయ, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పకుండా అలా ఉంటే ఎలా? ఏం జరిగిందే? ఏం జరిగింది చెప్పు. అసలు ఏమైందే? ఏం జరిగిందో చెప్పవే. జయ, ఏం జరిగిందే? మార్నింగ్ రూమ్కి వచ్చి చూస్తే లేదు. ఎక్కడుందా అని హాస్టల్ అంతా వెతికాను. ఇక్కడ ఏడుస్తూ కనిపించింది. రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళా? నేను నా ఫ్రెండ్ కలిసి. అసలు ఏం జరిగిందో చెప్పవే. నైట్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ చేశాను.